హలో ఫిష్ మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే అక్వా వరల్డ్. ఈ వీడియోలో మనం ఫ్లోరన్ ట్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంతో పాటు ఫ్యూ టిప్స్ అయితే షేర్ చేస్తాను. మన వీడియో మీకు ఎట్లా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంటను పగల కొట్టండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, బిగ్ ఫిష్ బిగ్ ట్యాంక్. ఫ్లోరన్ ట్యాంక్ మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి 55 gallons, అంటే 208 liters వాటర్ ఉండాలి. అంటే 3 feet ఆర్ అబౌవ్ 3 feet ఉండాలి ట్యాంక్ సైజ్ వచ్చేసి. కీప్ ద ట్యాంక్ వెరీ క్లీన్. నేనైతే ఈ ట్యాంక్ లో స్టోర్డ్ RO వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. వీక్లీ ట్వైస్ బాటమ్ లో ఉన్న వేస్ట్ అండ్ ఉప్ అయితే క్లీన్ చేస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 3, కీప్ ట్యాంక్ సింపుల్. ఫ్లోరన్ ట్యాంక్ ని ఎప్పుడు కూడా సింపుల్ గానే పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్లోరన్ ఎక్కువగా తవ్వడానికి ప్లస్ తోయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. ట్యాంక్ లో స్టోన్స్ ఇంకా ప్లాంట్స్ ఉండడం వల్ల ఫిష్ ఎప్పుడు కూడా వాటిని తవ్వడానికి తోయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. దీనివల్ల దానికి కూడా ఫిజికల్ గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. టిప్ నెంబర్ 4, కీప్ హీటర్ 26 to 30 degrees Celsius. వాటర్ వేడిగా ఉండడం వల్ల వాటర్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదైతే చనిపోతుంది అండ్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కూడా తగ్గుతాయి. దీనివల్ల ఫిష్ ఎక్కువగా స్ట్రెస్లోకి వెళ్ళదు, ఎందుకంటే వాటర్ ఫ్లక్చుయేషన్స్ అవ్వవు. టిప్ నెంబర్ 5, టాక్ అండ్ ప్లే విత్ యువర్ ఫిష్. ఫ్లోరన్ ఫిష్ ఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. ఇవి మనుషులను గుర్తుపడుతూ ఉంటాయి. ఎవరైతే డైలీ ఫీడ్ చేస్తారో వాళ్ళని గుర్తుపడుతూ ఉంటాయి అండ్ మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ట్యాంక్ దగ్గరలో ఉంటామో అప్పుడు ఇవి మనకు ఎక్సైట్మెంట్ చూపిస్తూ మన దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి. సో ఇవేనండి 5 టిప్స్ నేను ఏవైతే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుకోండి. వీడేనండి మా దేవగాడు, నా ఫ్లోరన్ ఫిష్. సో మా వాడిని కూడా కొద్దిగా చూసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.